కాళేశ్వరంపై సెట్టింగ్ జరిగితే విచారణ రేవంత్ రెడ్డి. నిన్న జరిగినటువంటి కాళేశ్వరం సంబంధించిన సెట్టింగ్ జరిగితే విచారణ జరిపించాలి, దాంట్లో ఏం జరిగింది, అవకతవకలు ఏమేం జరిగింది, దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యం ఉంది. తెలంగాణ అధికార బీఆర్ఎస్ను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన మేడిగడ్డ బ్యారేజీపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టి సరిగ్గా ఎన్నికల సమయంలో కుంగిన బ్యారేజీ బీఆర్ఎస్కు శాపంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చింది. ఇక కొలువు తీరిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే మేడిగడ్డ ద్వారా ప్రతిపక్ష బీఆర్ఎస్ను మరింత ఇరుకున పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం ఉంది. ఏదైతే చెప్పుకున్న కాళేశ్వరం అనేటువంటి నినాదం ఏదైతుందో కాళేశ్వరం సంబంధించినటువంటి నేషనల్ బయోగ్రాఫ్లో కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగానే వీడియో తీయించి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి కాళేశ్వరం. కానీ కాళేశ్వరం ఎన్నికల సమయంలోనే కాళేశ్వరం కుంగిపోవడంతో, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో, అది బీటులు పడంతో అక్కడ ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ఇబ్బందులు కలిగింది. ఏదైతే బీఆర్ఎస్కు కలిసి వచ్చినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం, కానీ కాళేశ్వరం బీఆర్ఎస్ కలిసి రాలేదు. ఏ అయితే కుంగిపోయిన నేపథ్యంలో అది బాగా మైనస్ అయిన నేపథ్యం, కొన్ని లక్షల కోట్ల రూపాయలు కూడా దాని మీద అవినీతి జరిగిన నేపథ్యంలో దాని మీద విచారణ జరిపి సిట్టింగ్ జరిగితే విచారణ జరిపించాలని అది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.